హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనం మిక్స్డ్ వెజ్ ఫ్రై చేసుకుందామండి. క్యారెట్, బీన్స్, క్యాబేజీ విడిగా వండితే స్మెల్ అంటారు, పిల్లలు తినరు కదా. మనం ఇలా కలిపి వండితే మనకి హెల్త్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ కలిసి ఒక గిన్నెలో వేసుకుని కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ రానిద్దాము. చాలా సింపుల్గా ఈజీగానండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇవన్నీ కలిసి ఒక గిన్నెలో పెట్టి కుక్కర్లో ఉడికించుకుందాము. తర్వాత తాలింపు వేసుకుని కారం ఏదన్నా వెల్లుల్లి కారం కానీ కొబ్బరి కారం కానీ మనకి ఏది అనుకూలంగా ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టానండి. ఒక గిన్నెలో కుక్కర్లో పట్టే గిన్నెలో పెట్టుకుని రెండు కానీ 3 కానీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఉడికిపోయినాయండి బాగా. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. పాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసాను. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు. ఇందులో పప్పులు వేసుకుంటే బాగుంటుందండి. జీలకర్ర 1 చిన్న స్పూను, ఆవాలు, ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు వేగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఉడికించిన ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూను కారం, ఒక చిన్న స్పూను సాల్ట్, ఒక్క నిమిషం వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఇది కరివేపాకు కొబ్బరి కారం అండి. నిన్న నేను వీడియో పెట్టాను, మీకు చూడాలనిపిస్తే వీడియో చూడండి. దీనిలో ఇదే వేసుకోవాలని లేదండి. కొబ్బరి కారం కానీ, నువ్వుల కారం కానీ, వెల్లుల్లి కారం కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ కంపల్సరీ అయితే ఏదో ఒక పప్పుల పొడి కానీ వేసుకోవచ్చు. 2 స్పూన్లు అయితే పట్టేస్తుందండి. నేనైతే ఈ కారంలో కరివేపాకు, కొబ్బరి, అన్ని రకాల పప్పులు వేసానండి. పల్లీలు, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, అవిసె గింజలతో అన్నీ వేసాను. తప్పనిసరిగా వీడియో చూడండి, నిన్నటి వీడియోలోనే పెట్టాను. నాకు ఈ కారం రెడీగా ఉందని వేసాను. ఇది చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి, టిఫిన్స్లోకే కాకుండా ఇలా ఫ్రైల్లో కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసిన ఈ కారం మొత్తం వేపుడు అంతటికీ పట్టేలాగా 1 నిమిషం మగ్గనిద్దాము ఇలా సిమ్లోనే. చాలా ఈజీ అండి. ఇలా కుక్కర్లో ఉడకపెట్టేసుకుని తాలింపు పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. చిన్నపిల్లల బాక్సులు హడావిడి ఉన్న టైంలో ఇలా చేసుకుంటే మనం విడిగా క్యారెట్లు,
క్యాబేజీ వండుతూ ఉంటే పిల్లలు తినరు కదా, ఇలా అన్నీ కలిసి వేపుడు చేసి ఈ పొడి వేశారంటే మాత్రం ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినేస్తారు. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయిందండి, స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మిక్స్డ్ వెజ్ ఫ్రై అండి. బీన్స్, క్యాబేజీ, క్యారెట్ 3 కలిసి కుక్కర్లో ఉడకబెట్టుకుని తాలింపు వేసి నేను కొబ్బరి కారం వేసుకున్నాను అంతే. చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే హై బటన్ కూడా క్లిక్ చేసి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.